హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ ఎవరైతే విద్యార్థులు ఇప్పుడు రాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ ఎగ్జామ్స్ అనేటువంటి కంప్లీట్ అవ్వంగలోనే ఇంటర్మీడియట్ అనేటువంటి దానికి ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే దాని మీద చాలా వరకు కొంతమందికి డౌట్లు ఉంటాయి. తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా అసలు నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి, ఎటుపక్క వెళ్తే పిల్లగాళ్ళు తొందరగా సెటిల్ అవుతారు, రెండోది ఫినాన్షియల్గా ఇబ్బంది లేకుండా ఉండాలి అనేసి అంటే ఎలా అనేటువంటి విషయాల మీద చాలా మంది తర్జన భర్జనాలు ఉంటారు. ఈ విషయం మనకు తెలిసినటువంటిది. అయితే 10th క్లాస్ తర్వాత ఎన్ని రకాలైనటువంటి కోర్సెస్ అనేటువంటి అవైలబుల్ గా ఉంటాయి అనేది మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. అందులో ఎన్ని రకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి, ఎటువైపు వెళ్తే ఎంత తొందరగా సెటిల్ అవ్వచ్చు, రెండోది ఈ యొక్క ఫీజు అనేటువంటిది అత్యంత తక్కువగా ఉండే విధంగా ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనేటువంటి మనం చెప్పడం జరిగింది. వీలైతే ఆ వీడియోలు అనేటువంటి చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్దర్ గా ఈ యొక్క 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ సైడ్ వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ విద్యార్థుల గురించి మనం మాట్లాడుకుంటే, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చేయాలి. జనరల్ గా మనం మాట్లాడుకుంటే 10th అయిపోయింది ఏం చేయమంటావు అనేసి ఎవరిని అడిగినా సరే ఇంటర్ చేయండి అనేసి అంటాడు. ఆ ఇంటర్ లో ఏం చేయమంటావు అనేసి అంటే ఏం చేస్తే ఏమి ఉండదు కానీ మ్యాథ్స్ చేయి అనేసి అంటాడు. ఇక మ్యాథ్స్ రానుడు పరిస్థితి ఎట్లా ఉండదు అనేసి అంటే కింది మీద చూస్తాడు. ఇదేంది మ్యాథ్సా, నా వల్ల ఇద్దంటవా అనేసి అంటాడు. ఇక రెండోది మ్యాథ్స్ ఒకవేళ వద్దు అనేసి అంటే ఇక బైపీసీ తీసుకో అని చెప్తాడు. ఇక ఎంపీసీ వద్దా, వద్దు, బైపీసీయా, బైపీసీ తీసుకో అంటాడు. ఇక బైపీసీ అనగానే బొమ్మలు గీయాల్సి వస్తుంది. ఈ బొమ్మలు గీసిన ఇంకో పెద్ద సమస్య. రెండోది అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ కామన్గా వచ్చేస్తుంది. మళ్ళీ వాము ఇది చదవాలంటవా అని మళ్ళీ ఒకసారి ఆలోచనలో పడతాడు. ఇక దాని తర్వాత ఏ స్టెప్ తీసుకుందాం అనేసి అంటే ఇక హెచ్ఎస్సి, సిఈసి, ఎంఈసి ఇట్లా ఫర్దర్ గా ఇంటర్మీడియట్ అనేటువంటి దాంట్లో ఈ యొక్క కోర్సెస్ అనేటువంటి అవైలబుల్ గా ఉంటే ఆ కోర్సులలో ఏది తక్కువైతే కాదు. మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేసి అంటే ఎంపీసీ తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు, లైఫ్ లో సెట్ అవుతారు అనేసి అంటే అట్లాంటిది ఏమీ లేదు. బైపీసీ తీసుకున్నా, ఎంపీసీ తీసుకున్నా, హెచ్ఎస్సి, సిఈసి తీసుకున్నా, ఎంఈసి తీసుకున్నా సరే మీరు తీసుకున్నటువంటి కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు సక్సెస్ అవుతారు. అదేంటి సార్ అనేసి అంటే ఈ రోజు మనం మాట్లాడుకుంటే మ్యాథమెటిక్స్ చేసినటువంటి వ్యక్తులు మన దేశం తరపు నుంచి సైంటిస్టులు అవ్వచ్చు, ఇంజనీర్స్ కూడా అవ్వచ్చు మనం మాట్లాడుకుంటే. ఇప్పుడు వీళ్ళు గొప్పలని అనేసి అంటే మరి సోషల్ స్టడీస్ తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఎకనమిస్టులు అయ్యారు ఆల్రెడీ. ఇప్పుడు మన తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, భారతదేశానికి కావచ్చు, ప్రపంచంలో ఉన్న ఏ దేశానికైనా కావచ్చు, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అనేది ఎంత కీలకం అనేసి అంటే దానికి ఒక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలంటే ఆర్థిక మంత్రి మాత్రమే ప్రవేశపెట్టాలి. ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టాలంటే మన సోషల్ స్టడీ చేయాలి, తప్పదు. ఇక అంతే. ఇంకా అంటే దేన్ని తక్కువ అంచనా వేయమాకండి అనేది నా ఉద్దేశం. మీరు ఏ కోర్స్ అని తీసుకుని బట్ మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. నేను దీన్ని 24 గంటలలో అప్రాక్సిమేట్లీ 10 గంటలైనా అవలేలగా చదవగలుగుతా, ఎందుకంటే నాకు బోర్ కొట్టదు అంతే. ఆ యొక్క సబ్జెక్టు నేను ఎంత చదివినా చదవాలనిపిస్తుంది అనేటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉంటుందో అట్లాంటి వ్యక్తులు ఆ కోర్సును మాత్రమే తీసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుంది అనేసి అంటే ఎంతో సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతారో, సబ్జెక్ట్ వచ్చింది ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వచ్చు. అందులో ఏ ఇబ్బంది అనేటువంటిది కలగదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఏది, మనం ఈ ఇంటర్మీడియట్ కోర్స్కి వచ్చిన అనేసి అంటే లక్షలల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి, లేదంటేనే గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళాల్సిన పరిస్థితి. మీరు గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళినా సరే సక్సెస్ అవ్వచ్చు, ప్రైవేట్కి వెళ్ళినా కూడా సక్సెస్ అవ్వచ్చు. కానీ తల్లిదండ్రులుగా కొంత ఫినాన్షియల్ గా ఓకే పర్లేదు మాకు అనేటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు అనేసి అంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది కొంత బేస్ కు సంబంధించింది కాబట్టి దీనిని మాత్రం కొంత ఖర్చు ఎక్కువైనా పర్లేదు మంచిగా చదివిద్దాం. దానివల్ల ఏమవుతుంది, ఎంసెట్ లో మంచి ర్యాంక్ వస్తుంది. అవునా కదా? మన వాళ్ళందరూ ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి ఆలోచనల చేత ఏమవుతారు అనేసి అంటే వీళ్ళు జేఈ మెయిన్స్కి వెళ్ళిపోవచ్చు, లేదా ఇంజనీర్ సైడ్ వెళ్ళాలన్నా సరే, డాక్టర్ సైడ్ వెళ్ళాలన్నా సరే, అది ప్రైవేట్ కోర్స్ అయితేనే బాగుంటుంది, ప్రైవేట్ కాలేజెస్ అయితే బాగుంటాయి అనేటువంటి ఒక ఉద్దేశాన్ని కలిగి మనల్ని ఏం చేస్తారంటే వెళ్తారు. ప్రైవేట్ కాలేజీల కంటే కూడా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగినటువంటి కళాశాలలు గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఉన్నాయి. ప్రైవేట్ వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు గవర్నమెంట్ దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకనేసి అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ లో పనిచేసేటువంటిది చిన్న చిన్న వయసు కలిగినటువంటి వాళ్ళు ఎంఎస్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ పని దొరకనటువంటి వాళ్ళు అక్కడ క్లాసులు చెప్పొచ్చేమో, కానీ గవర్నమెంట్ సెక్టార్ లో ఏదైనా కాలేజీలో పనిచేస్తున్నాడు అనేసి అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంఎస్సీ బిఈడి కంప్లీట్ అయి ఉండాలా. దానితో పాటుగా వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకనేసి అంటే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళకి ఉద్యోగమే రాదు. కాబట్టి సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి చాలా అద్భుతమైనటువంటి నాలెడ్జ్ కలిగి ఉంటాడు. కాబట్టి పిల్లలకు చక్కగా నేర్పించగలుగుతాడు, వినసొంపుగా చెప్పగలుగుతాడు, అది అర్థమయ్యే విధంగా వివరించగలుగుతాడు. అదే ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే అలాంటి వ్యక్తులు లేరా సార్ అనేసి అంటే లేరని నేను చెప్పను, కానీ ఉన్నా సరే ఆ యొక్క సిచ్యువేషన్ లో ఎలా ఉంటుంది అనేసి అంటే కొంత మేరకు దాన్ని బైహార్ట్ చేయించడానికి ట్రై చేస్తారు. బైహార్ట్ చేయించడం వల్ల మనకు నాలెడ్జ్ రాదు, ఇది నిజమే. అన్ని కాలేజీలు ఎలాగ ఉన్నాయంటే అలా లేవు.
అలా ఉన్నాయని కూడా చెప్పకూడదు మనం. కానీ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఫీజు లేకోకుండా గవర్నమెంట్ మనకు కొంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి అలాంటి వాటిని యూజ్ చేసుకుని కూడా తల్లిదండ్రులకి బర్డెన్ అవ్వకోకుండా అద్భుతమైన నాలెడ్జ్ని సాధించగలం అనేది నా ఉద్దేశం. ఇజ్ క్లియర్? మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ యొక్క ఇంటర్మీడియట్ లో చాలా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి, గురుకులాలకు సంబంధించినటువంటి కాలేజెస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ కూడా 10th తర్వాత. మరి 10th తర్వాత ఇప్పుడు ఈ హెచ్ఈసి కానీ ఎంఈసి కానీ ఇట్లాంటివి మేము తీసుకోవాల్సా సోషల్ స్టడీస్ సంబంధించి అనేసి అంటే దాన్ని ఫ్రీ కోర్స్ గా మేము వెళ్ళాలి అనేసి అంటే ఏదైనా ఎగ్జామ్ ఉంటుందా లేదా ఏదైనా సెట్ ఉంటుందా అనేసి అంటే ఎస్ ఉంటుంది. మనకి తెలంగాణకు సంబంధించినటువంటి ఆర్జేసీ సెట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆర్జేసీ సెట్ అని మనకి ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఈ ఆర్జేసీ సెట్ అనేది మీరు రాస్తే అందులో మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే మంచి సీట్ వచ్చేస్తుంది. చాలా అద్భుతమైనటువంటి కాలేజెస్, ఫుడ్ బెడ్ మొత్తం కూడా మన గవర్నమెంట్ భరిస్తుంది. మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. చాలా ఈజీగా సెటిల్మెంట్ అవ్వడానికి ఆ వే అనేటువంటిది చాలా గొప్పగా ఉంటుంది అనమాట. ఈ యొక్క ఆర్జేసీ సెట్ అనేటువంటిది ఇప్పుడు ప్రజెంట్ మన కిషన్ దర్రావ్ ఆన్లైన్ అకాడమీ ద్వారా మీకు అతి తక్కువ ధరకే మీకు ఫుల్ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనేసి అంటే ఒకటి పాలి సెట్, 2 ఆర్జేసీ సెట్. ఈ 2 సెట్లు అనేటువంటి చాలా మంది పిల్లలకు తెలియదు. ఈ తెలియక పిల్లలు ఏం చేస్తున్నారు అనేసి అంటే ఎక్కడో ఒక కోచింగ్ సెంటర్ లో మనకి ఇది అవైలబుల్ గా ఉంది అనేసి అంటే ₹1000 అనేటువంటి అక్కడ వెచ్చించేసి వీళ్ళు ఏం చేస్తున్నారు కోచింగ్ కి వెళ్తున్నారు. మనకు ఉండేటువంటి టైం ఎంత అనేసి అంటే అప్రాక్సిమేట్లీ మహా అయితే ఒక 30 రోజులు ఉంటుంది. ఈ 30 days లో ఒక ఫ్యాకల్టీ వస్తే ఇంకో ఫ్యాకల్టీ రానటువంటి పరిస్థితులలో క్లాసెస్ అనేటువంటి కూడా చాలా వరకు అర్థం కాక 10th క్లాస్ ఆల్రెడీ చదివినటువంటి అదే నాలెడ్జ్ తోటి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పోయి ఈ యొక్క పాలిసెట్ కానీ ఆర్జేసీ సెట్ కానీ రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క రాసేటువంటి క్రమంలో కొంత మీరు కోచింగ్కి వెళ్ళినప్పుడు అమౌంట్ ఎక్కువగా ఆడ ఏం చేయాల్సి వస్తుంది, ఫీజు పే చేయాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకోకుండా గ్రామీణ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకైనా సరే ఈ సిటీ దాకా వచ్చేసి సిటీలో ఒక నెలపాటుగా రెంట్కి లేదా ఒక హాస్టల్ చూసుకున్న హాస్టల్లో ఉండి ఆ హాస్టల్కి పే చేసి ఆ ఫుడ్ పడక మళ్ళీ ఇక్కడ కోచింగ్ సెంటర్లో పెట్టి ఇక్కడ మనకి కొంత టైం డిస్టెన్స్ అనేటువంటిది, రెండోది వచ్చేసి మనం ఉన్నటువంటి ప్రాంతం నుంచి దూరంగా రావడానికి ఖర్చుతో కూడినటువంటి పని అయి ఉండి కొంతమంది రానటువంటి పరిస్థితి, వచ్చిన వాళ్ళు సఫర్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీ ఇంట్లోనే మీరుండి అతి తక్కువ ధరతో మీరు ఈ యొక్క ఫుల్ కోర్స్ అనేది కొనుగోలు చేసుకొని ప్రశాంతంగా మీరు చదువుకోగలిగితే మాత్రం 100% ఆర్జేసీ సెట్ కానీ పాలి సెట్ కానీ ఈజీగా కొట్టిపడేయచ్చు. మీరు సెటిల్ అవ్వడానికి ఒక మంచి అవకాశం. ఖర్చు లేకోకుండా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చదివేటువంటి విద్యార్థులకు పోటీ పడుతూ వాళ్ళు ఓన్లీ మెంటల్ గా వాళ్ళు స్టడీ చేయొచ్చాము. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆర్జేసీ సెట్ కానీ పాలి సెట్ కానీ సీట్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో మీరు వెళ్ళిన తర్వాత మెంటల్ గా ఫిజికల్ గా కూడా చాలా ఫిట్ గా మీరు తయారయ్యే విధంగా మనకు అక్కడ క్లాసెస్ ఉంటాయి, గ్రౌండ్ వర్క్ ఉంటుంది, అన్నిటికీ అన్ని పరాలుగా మీకు అన్ని దశలుగా. ఇప్పుడు మనకు కొంతమందికి సిఈసి తీసుకుంటారు స్టడీ ఇంట్రెస్ట్ లేక, అలాంటి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వడానికి ఆల్రెడీ వీళ్ళు మోటివేషన్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్, ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి వచ్చారు కాబట్టి. రెండోది ఫర్దర్ గా క్రికెట్ ఆడడానికి, వాలీబాల్ ఆడడానికి, చెస్ ఆడడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటి వ్యక్తులను కూడా ఇటు నుంచి ఇటు ప్రోత్సహించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కానీ ప్రైవేట్ కాలేజీలలో అలా ఉండదు. తల్లిదండ్రులు కూడా గమనించండి. లక్షలు పోస్తున్నాం కదరా నువ్వు చదువు అని ప్రెజర్ చేయకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాడికి ఏది ఇంట్రెస్ట్ అనేది మీరు చూపెట్టండి, వాడి ఇంట్రెస్ట్ మీరు కనుక్కోండి. లేకపోతే ఆ ఇంట్రెస్ట్ అనే దాన్ని మీరు పసిగట్టి దాని విధానంలో వాళ్ళని వెళ్ళనిచ్చినప్పుడు వాళ్ళు చాలా తొందరగా సెటిల్ అవుతారు, చాలా హ్యాపీగా కూడా ఉండగలుగుతారు. ఎందుకు సార్ ఇలా మీరు మాట్లాడుతున్నారు, పిల్లలకి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కదా అనేసి అంటే ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. కానీ మీకు బాగా తెలిసినటువంటి హీరోస్ని మీరు గమనించండి. మీకు బాగా సుపరిచితమైనటువంటి నానిగారు మీకు తెలుసు. ఆ నానిగారు 10th కూడా పాస్ అవుతారా కానా అనేటువంటి సిచ్యువేషన్ లో 10th క్లాస్ ఒకటే పాస్ అయినట్టు ఆయన చెప్పింది ఇంటర్వ్యూలో. 10th క్లాసే. మీకు ఇంకా బాగా పరిచయం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కూడా సేమ్ అంతే. ఈ రోజు సినీ ఇండస్ట్రీలో ఒక అద్భుతాలు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే డైరెక్ట్ గా ఇప్పుడు మంత్రి పదవిలోనే కూర్చొని ఉన్నారు. అంటే నేను ఏమంటున్నాను అంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంటే. కానీ ఎడ్యుకేషన్ లేకున్నా కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటి దారిలో వాళ్ళు వెళ్ళగలిగినప్పుడు చాలా అద్భుతాలను వాళ్ళు చేయగలుగుతారు. తల్లిదండ్రులుగా మీరు ఇది గమనించండి. ఇప్పుడు మనకి కొంచెం ఫీజు పరంగా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఫర్దర్ గా వచ్చేసి మంచి గవర్నమెంట్ సీట్ వచ్చినా సరే ఆ సీటు మళ్ళీ అద్భుతమైనటువంటి స్టడీ కలిగినటువంటి ప్రాంతంలో నీవు ఉండగలిగితే బాగా అనుకునే వాళ్ళకైతే ఈ ఆర్జీసీ సెట్ అనేటువంటి చాలా బాగుంటుంది. గర్ల్స్ కి సంబంధించి బాయ్స్ కి సంబంధించినటువంటి క్యాంపసెస్ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు ఆల్రెడీ ఆ సీట్ అలాట్మెంట్ చేసినప్పుడు ఏ ప్రాంతంలో వస్తుంది ఏంటి అనేది మొత్తం కూడా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి. చక్కగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ యొక్క హెచ్ఈసి లేదా ఎంఈసి తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సోషల్ స్టడీస్ కి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది నేను కొంచెం ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇది 10th క్లాస్ కి సంబంధించినటువంటిది, తెలంగాణ వాళ్ళది. ఇది
10వ తరగతి సాంఘిక శాస్త్రం అనేసి అంటాం. ఇందులో మనకు కొంత సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి ఒకసారి. వనరులు, అభివృద్ధి, సమానత అనేసి, భారతదేశం భౌగోళిక స్వరూపాలు అనేసి, అభివృద్ధి భావనలు, ఉత్పత్తి, ఉపాధి, భారతదేశం శీతోష్ణ స్థితి, నదులు, నీటి వనరులు. అంటే ఇక్కడ మనకి కొంత మేరకు మొత్తం కూడా ఏం కనిపిస్తుందంటే భౌగోళిక శాస్త్రం కనిపిస్తుంది, జియోగ్రఫీ. దాని తర్వాత హిస్టరీ కనిపిస్తుంది కొంత మేరకు. దాని తర్వాత వచ్చేసి సమకాలీన ప్రపంచం, భారతదేశం, హిస్టరీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఈ హిస్టరీతో పాటుగా మనకు కొంత ఎకానమీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. హిస్టరీ, ఎకానమీ, తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమ చరిత్ర, జియోగ్రఫీ, ఇట్లా క్వాలిటీకి సంబంధించినటువంటి కొన్ని అన్నిటిని కలిపి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సోషల్ స్టడీస్ లో ఈ 4 కూడా భాగమే కాబట్టి ఈ 4 అంశాలకు సంబంధించి మనకు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అంశాలు ఏదైతే ఉంటాయో మనకి ఎగ్జామ్ పాయింట్ లో ఏదైతే ఉంటుంది అనేటువంటి దాన్ని మనం చూపెట్టినప్పుడు దాంట్లో ఎక్కడ మీరు 10th క్లాస్ లో రాసిన విధంగా ఉండదు. ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది అనమాట. మనకు క్వశ్చన్ ఇస్తారు, 4 ఆప్షన్లు ఇస్తారు, మన బిడ్ బ్యాంక్ మాదిరిగా. ఇప్పుడు ఈ బిడ్ బ్యాంక్ మాదిరిగా ఉంటుంది కాబట్టి చాలా మందికి ఏంటంటే బిట్లు 10th క్లాస్ లో కొంత మేరకు అలవాటు ఉంటుంది, కానీ అన్ని క్వశ్చన్స్ అనేటువంటి వాటి మనం చేయలేం. రెండోది కాంపిటేటివ్ మాదిరిగా దీన్ని రాయాల్సి వస్తుంది కాబట్టి ఏ బిట్ అనేటువంటిది రావడానికి స్కోప్ ఉంది అనేది విద్యార్థులుగా మీకు తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు కూడా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు. ఇప్పుడు మన అకాడమీలో చాలా క్లియర్ గా అద్భుతంగా ఈ సోషల్ స్టడీస్ సంబంధించి HSC వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు నేను దీన్ని వివరించబోతున్నా. సార్ నేను ఇది తీసుకుంటా, దీంట్లో అద్భుతాలు చేయొచ్చు అనేసి అంటే చాలా అద్భుతాలు చేయొచ్చు. ఎన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు అనేటువంటి దీని నుంచి జరుగుతాయి అనేటువంటిది కూడా మీకు వీడియో చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ HSC, CEC, MEC లాంటివి తీసుకోవడానికి భయపడమాకండి. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసే దాంట్లో ఇది మాత్రం వెయిటేజ్ ఎక్కువగా ఉంది. MPC తీసుకున్న వాళ్ళే మహా అయితే 25 మార్కులు, అంతకంటే ఎక్కువ లేదు. బైపీసీ తీసుకున్న వాళ్ళు కూడా అంతే, మహా అయితే 20-25 మార్కులే. కానీ ఇందులో హిస్టరీకి వచ్చేసి 150 మార్కులు ఉంది, తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కులు ఉంది, మన పాలిటీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 75 మార్క్స్ ఎబోవ్ ఉన్నాయి. అదేవిధంగా ఎకానమీ వచ్చేసి 150 మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, అంటే మనం ఒక గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి సంబంధించిన ఆఫీసర్ అవ్వాలి అనేసి అంటే వెయిటేజ్ ఎక్కువగా ఉంది సోషల్ స్టడీసే. దీన్ని తక్కువ అంచనా వేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు మంచిగా నేర్చుకోగలిగితే ఈ హిస్టరీ అనేటువంటిది ఎంత బాగుంటుంది అనేసి అంటే మన జీవితాలని మనం ఒకసారి తిరిగేసుకుని చూసి అంత అద్భుతంగా ఉంటుంది. మీరు విన్నా కొద్దీ, మీరు నేర్చుకున్న కొద్దీ. ఎందుకంటే హిస్టరీ అనేసి అంటే ఒకటి ఓన్లీ సాంఘిక శాస్త్రం ఇది ఒకటే కాదుగా. హిస్టరీ ఉంటుంది, జియోగ్రఫీ ఉంటుంది, మన దేశం ఏంటో తెలుస్తుంది, తెలంగాణ ఏంటో తెలుస్తుంది, అందులో ఇంత ముందు చరిత్ర ఏంటో తెలుస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది. అదేవిధంగా పౌరశాస్త్రంలోకి వచ్చేస్తే నువ్వేంటో తెలుస్తుంది, నీకున్న హక్కులు ఏంటో తెలుస్తుంది, మన రాజ్యాంగం అంటే ఏంటో తెలుస్తుంది, దాంట్లో ఉన్నటువంటి భావనలు, అందులో ఉన్న అధికారాలు, మనకున్నటువంటి అన్ని కూడా అక్కడ తెలుస్తుంది. దాంతో పాటుగా ఆర్థిక శాస్త్రానికి వచ్చామనేసి అంటే మనం ఏంటి, మన ఫినాన్షియల్గా ఎలా ఉన్నాం, ₹1 సంపాదించాలంటే ఆ సంపాదించే విధానాన్ని ఏమంటున్నాం, సంపాదించడంలో వచ్చిన దాన్ని ఖర్చు పెట్టడానికి ఏమంటున్నాం, దాంట్లో పొదుపుని ఏమంటున్నాం, ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి అన్ని మన జీవితాలకు సంబంధించినవి కూడా ఇందులో మనకు క్లియర్గా ఉంది. మీరు చేయాల్సిన పని ఒకటే, ఈ HSCకి సంబంధించినటువంటిది లేదా CECకి సంబంధించి, MECకి సంబంధించేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క RGC సెట్ ఏదైతే ఉందో ఈ సెట్ లో మీరు మంచి స్కోరింగ్ సాధించాలి అనేసి అనుకుంటే మాత్రం 100కి 100% కిషిందర్ రావు ఆన్లైన్ అకాడమీ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.